బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైమ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం మూవీ. ట్రైలర్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు ఫస్ట్ టాక్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి. పూర్తిగా స్టోరీ పాయింట్ అయితే రివీల్ చేయడం లేదు, కానీ తప్పు జరిగితే తట్టుకోలేని హీరో తన కోపాన్ని ఒక్క శనివారం మాత్రమే చూపాలని ఫిక్స్ అవుతాడు. అలా పెరిగి పెద్దయిన తర్వాత సోకులపాలెం అనే ప్రాంతాన్ని పోలీస్ అయిన ఎస్జే సూర్య పట్టి పీడిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతాన్ని కాపాడాలని ఫిక్స్ అయిన హీరోకి విలన్ కి మధ్య జరిగిన గొడవలో ఎవరు గెలిచారు అన్నది మొత్తం మీద కథ పాయింట్. కథ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయినా అసలు కథలోకి వెళ్లడానికి కొంత టైం పట్టగా హీరో క్యారెక్టర్ కొత్తగా అనిపించడంతో ఆ రోల్ చుట్టూ రాసుకున్న సీన్స్ సరదాగానే సాగడంతో ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించే విధంగా సాగి ప్రీ ఇంటర్వెల్ నుండి సీరియస్ టర్న్ తీసుకుని ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై అంచనాలనైతే పెంచగా సెకండ్ హాఫ్ హీరో విలన్ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సన్నివేశాలతో ఆకట్టుకున్నా కూడా కొంచెం కథ ఎందుకో డ్రాగ్ అయిన ఫీలింగ్, అలాగే అక్కడక్కడ సాగదీసినట్లు అనిపించింది. లెంత్ తగ్గించి ఉంటే బాగుండేది. అలాగే కథ పాయింట్ లో బలం ఎక్కువగా లేకపోయినా కానీ స్క్రీన్ ప్లే పరంగా చాలా వరకు మ్యాజిక్ చేసిన ఓవరాల్ గా లెంత్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అయినా కానీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ ఎబో యావరేజ్ లెవెల్లో ఉంది అని చెప్పవచ్చు. ఇక నాని హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు, హీరో విలన్ల మధ్య సాగే సీన్స్ చాలా బాగా వచ్చాయని చెప్పాలి. అలాగే హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా, సెకండ్ హాఫ్ ఎబో యావరేజ్ లెవెల్లో అనిపించగా ప్రీమియర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి కూడా మొత్తం మీద రెస్పాన్స్ ఎబో యావరేజ్ కి అటు ఇటుగా ఉందని చెప్పవచ్చు. మినిమం మాస్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండటం, కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అంశాలు భారీగానే సినిమాలో ఉండటం ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఇక ఇదే రేంజ్ టాక్ రెగ్యులర్ షోలకు మాస్ ఆడియన్స్ నుండి కూడా సినిమా సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర ఇక నాని మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. టోటల్ గా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న తర్వాత సరిపోదా శనివారం సినిమాకు రిపోర్ట్స్ చాలా వరకు ఎంకరేజింగ్ గానే ఉన్నాయి. ఇక ఆడియన్స్ నుండి రెగ్యులర్ షోలకు సినిమాకు ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.